హాయ్ అండి, ఐఎమ్ బాబా. ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. ఈరోజు ముఖ్యంగా దీక్ష యాప్లో వర్క్ స్పేస్ ఉన్న వాళ్ళు కాంటెంట్ని క్రియేట్ ఎలా చేయాలంటే దీక్ష యాప్లోనే క్రియేట్ చేసి రివ్యూకి ఎలా పంపాలనేటువంటి విధానాన్ని సింపుల్గా తెలియజేశాను. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. వివరాలకు వెళ్ళిపోదాం. దీక్ష యాప్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దాంట్లో వర్క్ స్పేస్ అనేది ఇక్కడ పైన కనిపించవచ్చు, లేదంటే మీ యొక్క ప్రొఫైల్ పైన ఈ విధంగా క్లిక్ చేస్తే కింది భాగంలో వర్క్ స్పేస్ అనేది కనిపిస్తుంది. వర్క్ స్పేస్లోకి వెళ్తే ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. దీంట్లో ముఖ్యంగా రీసోర్స్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా కనిపిస్తుంది. దీంట్లో ముఖ్యంగా నేమ్ అనేది వస్తుంది. టైటిల్ అంటే ఏదైతే తయారు చేయదలుచుకున్నారో దాని యొక్క టైటిల్. ఫర్ ఎగ్జాంపుల్ 3 butterflies అనేది నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను. అది టైటిల్ నేమ్ అనమాట, ఆ చాప్టర్ నేము. ఈ విధంగా క్రియేట్ చేయాలి. ఆ తర్వాత కాంటెంట్ టైప్ ఇదేంది, ఎక్స్ప్లెనేషన్ కాంటెంటా, లర్నింగ్ రిసోర్సా, ప్రాక్టీస్ క్వశ్చన్ సెట్టా, టీచర్ రిసోర్స్ అంటే ఈ టెక్స్ట్ బుక్ దేనికి సంబంధించింది, ప్రాక్టీస్ క్వశ్చన్ సెట్ అయితే అది, ఏ దానికి సంబంధించింది అయితే అది, ఎక్స్ప్లెనేషన్ కాంటెంట్ అని సెలెక్ట్ చేసుకోండి. బోర్డ్ ఆబ్వియస్లీ ఆంధ్రప్రదేశ్ అవుతుంది. ఆ తర్వాత మీడియం, ఎవరికైతే ఏ మీడియం చెప్తున్నారు, తెలుగా, ఇంగ్లీషా, హిందీనా ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోండి. మీడియా కూడా 1, 2, 3 కూడా, తెలుగు, హిందీ, ఉర్దూ అన్ని కూడా 2, 3 కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఒకటే కాదు. క్లాస్ ఇది ఏ క్లాస్కి సంబంధించి అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3rd లేదా 4th 2-3 క్లాసెస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మల్టీ క్లాసెస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇది ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. స్టార్ట్ క్రియేటింగ్ అనే దానిపైన క్లిక్ చేయండి. స్టార్ట్ క్రియేటింగ్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీకు టోటల్గా చెప్పి కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదండి, సింపుల్గా తెలియజేస్తాను. ఈ విధంగా స్లైడ్ రూపంలో కనిపిస్తుంది. మనకు ఇంకొక స్లైడ్ కావాలనుకోండి, ఇంకొక స్లైడ్ని ఈ విధంగా ఎంటర్, ఇక్కడే కాపీ ఉంటుంది, కాపీ పైన నొక్కితే ఇంకొక స్లైడ్ వస్తుంది. వద్దనుకుంటే డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్లైడ్ పైన మనం ఏం చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టైటిల్ ఇవ్వదలుచుకున్నాను. ఏ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా టైటిల్ వచ్చింది. ఇక్కడ చూడండి, బోల్డ్ లెటర్స్ కావాలంటే బోల్డ్ లెటర్స్ పైన క్లిక్ చేయండి. 3 butterflies అనేది క్లిక్ చేశాను. ఆ తర్వాత యాడ్ టు లెసన్ అనేది క్లిక్ చేస్తే ఈ విధంగా అది రావడం అనేది జరుగుతుంది. దీన్ని కావాలంటే సైజ్ మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పెంచుకోవచ్చు. ఆ విధంగా కూడా అవకాశం ఉంటుంది. సైజ్ ఇక్కడ అడుగుతుంది, ఏ సైజు, షేప్ ఏంటి అనేది కూడా పెంచుకోవచ్చు. నేను సింపుల్గా తెలియజేస్తున్నాను కాబట్టి. ఆ తర్వాత దీన్ని డిలీట్ చేసుకోవచ్చు. దీదే కావాలనుకునే కాపీ చేసుకోవచ్చు, ఇక్కడ కూడా చేయొచ్చు. ఇది వచ్చినది కూడా డిలీట్ చేయొచ్చు, సింపుల్. ఇప్పుడు నేను దీనికి ఒక పిక్చర్ని యాడ్ చేయాలనుకున్నాను. పిక్చర్ ఈ విధంగా ఉంటాయి. మై ఇమేజెస్ అంటే నేను ఆల్రెడీ అప్లోడ్ చేసినటువంటి అయితే మై ఇమేజెస్లో ఉంటాయి. ఆల్ ఇమేజెస్లోకి వెళ్తే దీక్షలో ఉండేటువంటి ఇమేజెస్ అన్నీ వస్తాయి. బటర్ఫ్లై అనేది క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి ఈ విధంగా టైప్ చేసి ఇక్కడ సెర్చ్ కొడితే ఈ విధంగా వస్తుంది. దీంట్లో మనకి ఏ బటర్ఫ్లై కావాలో చాలా ఉంటాయి. దాంట్లో మన లెసన్కి సంబంధించి ఏ బటర్ఫ్లై అయితే అనుకూలమో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ బటర్ఫ్లైని సెలెక్ట్ చేసుకుంటాను. చేసుకున్న తర్వాత సెలెక్ట్ చేసి ఇక్కడ సెలెక్ట్ అనేది నొక్కండి, ఆటోమేటిక్గా కూడా వస్తుంది. దీన్ని సైజ్ తగ్గించుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. జస్ట్ ఇది డెమోకి మాత్రమే చెప్తున్నానండి. ఇంకొకసారి చూడండి, ఇంకొక స్లైడ్లోకి వెళ్ళాను. అక్కడ కూడా ఇంకొక ఇమేజ్ ఇవ్వాలనుకున్నాను. ఇంకొక ఇమేజ్లోకి వెళ్ళి ఆ తర్వాత నెక్స్ట్ బటర్ఫ్లై అనేది టైప్ చేశాను. మళ్ళీ సెర్చ్ చేశాను. సెర్చ్ చేసిన తర్వాత బటర్ఫ్లైస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ బటర్ఫ్లైస్ వచ్చాయి. వాటిలో ఇంకొక బటర్ఫ్లైని సెలెక్ట్ చేసుకున్నాను. అంటే మీకు ఏది అవసరమో ఆ చాప్టర్కి తగ్గట్టు ఈ విధంగా చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఈ స్లైడ్కి బ్యాక్గ్రౌండ్ కూడా ఇవ్వచ్చు. చూడండి, రైట్ సైడ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ విధంగా కలర్ ఇచ్చాను అనుకోండి, ఆ విధంగా వస్తుంది. అంటే చేసేంత ఉంది దీనిలో. ఈ విధంగా చూడండి, దీనికి కూడా ఈ స్లైడ్కి ఇక్కడ రైట్ సైడ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాను అనుకోండి, ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇది ఇక్కడ పిఎన్జీ ఫార్మాట్లో ఉంటే ఈ విధంగా నీట్గా కనిపిస్తుంది, వేరే ఫార్మాట్లో ఉంటే ఈ విధంగా కనిపిస్తుంది. అది చూసుకొని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ టీచర్ ఇన్స్ట్రక్షన్, ఈ వీడియోకి దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు నేను సింపుల్ దీనికి కావాలంటే వాయిస్ కూడా ఇవ్వచ్చు. యాడ్ ఆడియో అనే దానికి వాయిస్ కూడా ఉంటుంది. ఎక్కువ చెప్తే ఇబ్బంది పడతారు. ఇప్పుడు దీన్నే నేను స్లైడ్ రూపంలో చూపించాలనుకున్నాను అనుకోండి, సింపుల్ ఇది. ఇప్పుడు నేను ఫస్ట్ ఇది ఏం చేశాను అనేది నేను చూడాలనుకుంటే ప్రివ్యూ చూస్తాను. చూడు, ఇక్కడ రైట్ సైడ్లో పైన టాప్లో కన్ను సింబల్ కనిపిస్తుంది, ప్రివ్యూ. దీనిపైన నొక్కితే అది మొబైల్లో ఎలా కనిపిస్తుంది, ఇలా ఓపెన్ అవుతుంది. 3 butterflies. ఆ తర్వాత దాన్ని ఇంకొక నొక్కితే ఈ విధంగా ఇట్లా నొక్కుంటూ పోతే మనం ఏ సమాచారం ఇచ్చింటే, ఏం రాసింటే, ఏ బొమ్మ ఇచ్చింటే అదంతా కనిపిస్తుంది. ఇది ప్రాసెస్. ఇప్పుడు నాది అయిపోయింది. కావాలనుకుంటే ఇప్పుడు ఇంకా యాడ్ చేయాలనుకున్నానంటే సేవ్ చేసుకొని పెట్టుకోవచ్చు. వద్దు, నేను ఇప్పుడే దీన్ని ప్రివ్యూకి పంపించాలా అనుకున్నాను అనుకోండి, రివ్యూకి పంపించాలనుకుంటే చూడండి, ఇక్కడ అది ఇది మామూలుగా మనం పేపర్తో వేస్తాం కదా ఏరోప్లేన్, అలాంటి ఏరోప్లేన్ సింబల్లో ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇవన్నీ అడుగుతుంది. ఇవన్నీ ఫిలప్ చేయాలా. ఐకాన్ పైన క్లిక్ చేయండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఊరికే సెలెక్షన్ చేసుకుంటున్నాను. బ్లాజమ్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. నా దగ్గర ఉన్న బటర్ఫ్లై. డిస్క్రిప్షన్ అంటే ఇది దేనికి సంబంధించింది, ఇది ఎక్స్ప్లెనేషనా, రీసోర్సా ఏంటి అనేది మనం ఏదైతే తయారు చేసుకుంటామో అది అక్కడ రాసుకోండి. కీవర్డ్స్ అంటే 3 butterflies, క్లాస్ 4, ఇంగ్లీష్,
యూనిట్ 1 ఇవన్నీ ఇవ్వచ్చు, ఏదైనా కూడా అక్కడ ఇవ్వచ్చు. నేను జస్ట్ ఇస్తున్నాను. నెక్స్ట్ కాంటెంట్ టైప్ ఆటోమేటిక్గా వచ్చి ఉంటుంది. నెక్స్ట్ అడిషనల్ కేటగిరీ మనకు కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. మ్యాండేటరీ ఉండేటి మాత్రం ఖచ్చితంగా సెలెక్ట్ చేయాలా. ఈ వర్టికల్స్ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేయకపోయినా పర్లేదు. ఇక్కడ బోర్డ్ సిలబస్ ఏది అంటే ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా సెలెక్ట్ చేయాలి. ఆల్రెడీ సెలెక్ట్ ఉంది. మీడియం సెలెక్ట్ చేసాం, క్లాసెస్ సెలెక్ట్ చేసుకున్నాం, సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ టాపిక్ అనేది కూడా ఇది కూడా ఏం మ్యాండేటరీ కాదు. ఇక్కడ ఆథర్ ఎవరంటే నా నేమ్ రాసుకుంటాను. కాంట్రిబ్యూషన్స్ ఏం అవసరం లేదు. క్రియేషన్ ఆఫ్ ఇయర్ అంటే 2024, ఇది CC/4.0 ఉంటుంది. సేవ్ చేస్తాను. ఇప్పుడు సేవ్ చేస్తే ఏమైపోయిందంటే రివ్యూకి వెళ్ళిపోయింది. అంతేనండి, సింపుల్. ఇప్పుడు ఇది రివ్యూకి పోయిందా లేదని తెలుసుకోవాలి అంటే ఆ వర్క్ స్పేస్లో సబ్మిటెడ్ ఫర్ రివ్యూ అంటే చూడండి, ఇప్పుడు బ్లాజమ్స్ 1 ఇప్పుడు 3 బటర్ఫ్లైస్ సెలెక్ట్ చేశాను కదా, ఇది రివ్యూకి వెళ్ళినట్టు కనిపిస్తుంది. రివ్యూ అయిపోయిన తర్వాత అంటే రివ్యూవర్ రివ్యూ చేసిన తర్వాత ఆల్ మై కాంటెంట్లోకి వెళ్తే లేదా పబ్లిష్లోకి వెళ్తే పబ్లిష్ అయినటువన్నీ కనిపిస్తాయి. లేదా ఆల్ మై కాంటెంట్లోకి వెళ్తే చూడండి, రివ్యూకి పంపించింది రివ్యూ అని ఉంటుంది. డ్రాఫ్ట్లో అంటే మనం కొంచెం పని చేసి వదిలేటువంటి డ్రాఫ్ట్లో ఉంటుంది. ఇంకా కావాలంటే అంటే ఆల్రెడీ రివ్యూ అనేటివి లైవ్లో ఉంటాయి. ఇదండి సింపుల్గా మనం తెలుసుకునేటువంటి విధానం. వర్క్ స్పేస్లో ఎలా చేయాలనేది మీకు సింపుల్గా తెలియజేశాను. మీకు ఇది ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ.